చిత్తూరు జిల్లా కుప్పం ఉగ్రవాదం దాడులలో మృతులకు 3 రోజుల సంతాపం దినాలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం 3 రోజుల సంతాప దినాలను నిర్వహించారు. జనసేన కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ నరేష్ ఆధ్వర్యంలో కుప్పంలో రోజుకొక విధంగా వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో మానవహారం నిర్వహించి జనసేన పంతం ఉగ్రవాద అంతమంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ మాట్లాడుతూ మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుప్పం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుపుకొని నమస్కరిస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం కుప్పం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున సంతాప దినాల్లో 3వ రోజు సంతాప దినము ఇక్కడ కుప్పం బస్టాండ్ సర్కిల్లో నిరసన దీక్షకు కూర్చున్న మన జనసేన నాయకులకి కార్యకర్తలకి ఎంతో ఓపికగా వచ్చి ఇది మన భారతదేశం యొక్క సమగ్రతను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ నడుంపికిచ్చి వచ్చిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు అదేవిధంగా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కుప్పం ప్రజల్లో కూడా మంచి స్పందన, అదేవిధంగా జరిగిన దాడులు ఏదైతే ఉన్నాయో ఉగ్రవాద దాడులు తీవ్రంగా ఖండించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ప్రతిరోజు వచ్చి ఇక్కడ కుప్పం ప్రజలందరూ కూడా మాకు తోడ్పాటు అందిస్తూ మద్దతిస్తూ వెళ్తున్నారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఉగ్రవాదంలో మరణించిన తెలుగు సోదరులు వాళ్ళ మృతి పట్ల సంతాపం తెలియజేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించి చేశారు. కాబట్టి మేము కూడా ఇక్కడ వారికి మద్దతుగా ప్రతి ఒక్కరు ఎవరైతే దేశంలో చనిపోయిన 29 మందికి కూడా మేము మద్దతుగా ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతోంది. ప్రతిరోజు కోడెల్లో మేము నిరసన తెలియజేస్తున్నాము. ఉగ్రవాద చర్యల్ని ఖండిస్తూ వారిని వెంటనే ఉరితీయాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వారికి తగిన శిక్ష, తగిన గుణపాఠం తెలుపుతామని, తిప్పి కొడతామని కూడా ఆయన నిన్న ప్రకటించారు. వారికి అనుకూలంగా వారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని భారతదేశంలో ప్రతి రాజకీయాలకు అతీతంగా ప్రతి నాయకుడు ప్రతి పౌరుడు కూడా మనం ఇది సమగ్రత చాటుకొని ఈ ఉగ్రవాదాన్ని అంతమొందించాలా, పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలనే ఒక కారణంతో ఈరోజు అందరూ దేశ పౌరులందరూ కూడా ఒక మంచి నిర్ణయంతో ముందుకు వస్తున్నారు. ఇలాంటి ఐకమత్యమే మనందరికీ కావాలని కూడా కోరుకుంటూ